అండ్ ఈజీగా టమాటా రసం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి. అందులో టమాటాలు యాడ్ చేసుకోవాలి. అందులో ఒక స్పూన్ జీలకర్ర, రెండు పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ మనం మిరియాలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలండి. అందులోనే కొత్తిమీర, పసుపు కూడా యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ ఉడకనివ్వాలండి. కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇప్పుడు దీన్ని ఫ్యాన్ కింద చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే గిన్నెలోని కొంచెం నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అండ్ మనం సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. 1/2 స్పూన్ వేసాను. ఇప్పుడు చూడండి పేస్ట్ చేసుకున్నాను కదా, అందులోనే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోస్తూ ఇలా పేస్ట్లా చేసుకోవాలండి. దాన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. చేసుకొని వాటర్ని నేను తీసుకున్నాం కదండి, ఇప్పుడు మనకి ఫ్రై చేసుకుని పోపులో కూడా ఇవి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కరివేపాకు వేసుకొని వీలైతే మీరు కారం యాడ్ చేసుకోండి. ఇలా కానీ చేసుకుంటే టమాటా చాలా టేస్టీగా ఉంటుంది. మన సూప్లో కూడా తాగడానికి చాలా బాగుంటుంది.